సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎండిబి వెజ్ వీడియోస్. సో మీరు ఈ మాట విని చాలా రోజులైంది, నాకు అర్థమైంది. సో అందుకే మేము ముందుకు వచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే రా గౌరీ. సో నా ఛానల్కి మెయిన్ పిల్లర్, కోర్ పిల్లర్ నువ్వు. సో నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో తర్వాత విషయానికి వస్తే వాళ్ళ వీడియో గౌరీ గారి గురించే ఉంటుంది అనమాట. సో గౌరీ గారికి నాకు ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏం జరిగింది, గౌరీ గారు ఏంటి, సో నేను వారితో ఎలా పని చేయించుకుంటాను, సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను చెప్తాను అనమాట. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరీ గారి విషయానికి వస్తే ఒక బాగా లేజీ, ఇంకా చాలా మంచోడు అంటే గౌరీ గడే. ఓకే, కాకపోతే లేజీ అని ఏంటంటే అలా దొబ్బాలన్నమాట. చెయ్యి 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 అని దొబ్బితే అప్పుడు చేస్తాడు, అప్పుడు మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుంది. లేదనుకోండి, ఆయన ఫ్రీగా వదిలేసాం అనుకోండి, ఆడి నుంచి మనకి ఏ గుడ్డు రాదు. వేస్ట్, అలా దిమ్మచెక్కలా కూర్చొని అలా ఫోన్ ఇలా చూసుకోవాలని ఉంటాడు. సో ఇలాంటి వాడిని నేను ఎలాగ ఇన్ని వీడియోలు చేయించానో నేను మీకు క్లియర్గా చెప్తాను, వినండి. సో స్టార్టింగ్, సో నేను ఛానల్ పెట్టాను, ఏవో పాటలు వీడియోలు అవి చేస్తున్నాను. సో సడన్గా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది అనమాట. నాకు ఇది ఎలా పరిచయం అంటే లో నా ఎగ్జాంపుల్ అయ్యాడు. సో ఫోన్ వస్తే ఇదే ఇడు చాలా రోజుల తర్వాత ఇడు ఫోన్ చేశాడు అనుకున్నాను. నేను అనుకుని లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేస్తే మీ ఇంటి దగ్గర గుడి ఉంది కదా, అక్కడ అక్కడ ఉన్నాను. సరే అని వెళ్ళా. వెళ్తే మురళి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి నన్ను చూసి ఇడు అనుకుంటున్నాడా అనుకున్నా. అయితే సరేనా మంచిదే, చెయ్యి, దాని ఉంది, అందరూ చేస్తున్నారు కదా అని. అయితే ఆడు సరేనా చేస్తాను, ఎలా చేయాలి ఏంటి అని అడిగాడు. అడిగితే నాకు తట్టు అని ఒక ఆలోచన వచ్చింది. చూడడానికి కొద్దిగా కామెడీగా ఉంటాడు, సో మనం ఎందుకు కలుపుకోకూడదు ఇండి అనిపించింది నాకు. సో వెంటనే మొమ్మటం లేకుండా అడిగేసా, ఇలా చేస్తావా నాతో కలిసి అని. చేస్తాను మామ, దాందే ఉంది అన్నాడు. సో అలా స్టార్ట్ అయింది మా జర్నీ. సో 500 సబ్స్క్రైబర్ల దాకా వచ్చిందంటే నేనే నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే ముందు వరకు నా మొహాన్ని ఎవరు చూస్తారులే అని ఒక లో కాన్ఫిడెన్స్ ఫీల్లో ఉండేవాడిని. సో అలాంటిది నాకు కూడా ఈరోజు ఒక 500 మంది నన్ను నమ్మి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సో ఐఎమ్ సంథింగ్ అనేసి నాకు అనిపిస్తున్నది అనమాట. సో అయితే మ్యాటర్కి వస్తే, ఇంకా గౌరీ గడికి నాకు క్రియేటివ్ డిఫరెన్స్ చాలా ఎక్కువ, టూ మచ్ అనమాట. సో దానివల్ల మాకు ప్రతిసారి గొడవ అయ్యేది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే గౌరీ గడు ఒక టైం చెప్తాడు, టైంకి వచ్చేవాడు కాదు. సో దుబ్బేవాడు డైలాగ్, నేను నాకు నచ్చినట్టు చెప్పేవాడు కాదు, దుబ్బేవాడు. కొన్ని సీన్లు ఆడికి నచ్చినట్టు మార్చేసి డైలాగ్ ఆడికి నచ్చినట్టు చెప్పేసేవాడు. సో దానికి కూడా దుబ్బేవాడు. ఎందుకంటే అవుట్పుట్ నేను అనుకున్నట్టు వచ్చింది అనుకోండి, సో ఆ వ్యూస్ వేరేగా ఉండేవి అనమాట. మనోడికి నచ్చినట్టు చెప్తే దానికి కొద్దిగా తక్కువ వచ్చేవి. సో అందువల్ల ఇద్దరం ఎదగాలి, ఇద్దరం కష్టపడాలి, ఇద్దరం ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే నేను వాడిని బాగా మామూలు కంటే మామూలు పెట్టలేదు టార్చర్. గౌరీ గారిని మాత్రం చాలా చాలా టార్చర్ పెట్టలేదు. అంటే టార్చర్ అంటే ఏం లేదు, తిట్టడమే. లైక్ నాకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేంత వరకు నేను ఆయన తిట్టే ఉన్నాను అనమాట. సో థ్యాంక్స్ రా గౌరీ, అవన్నీ భరించినందుకు. ఇంకెవరైనా అయితే భరిస్తారు లేదో కూడా నాకు డౌటే. కాకపోతే నువ్వు చాలా ఓపిక్గా భరించినందుకే మన ఛానల్ ఇప్పుడు కనీసం ఒక 500 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారని నేను అనుకుంటాను. సో చాలా సార్లు గౌరీ గారు వెళ్ళిపోతానని కూడా అన్నాడు ఛానల్ నుంచి. నేను వెళ్ళిపోతాను అనేసి కూడా అన్నాడు. కానీ తెలుసు కదా, ఒకసారి కనెక్ట్ అయితే డిస్కనెక్ట్ అవ్వడం చాలా కష్టం మన నుంచి. సో మనం డిస్కనెక్ట్ అవ్వనేమో, అది ఎంత లాంగ్ రిలేషన్ అయినా సరే. సో అలా నన్ను వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళే తప్ప నేను వదిలేసిన వాళ్ళు ఒక్కరు లేరు. నేను వదలను మనుషుల్ని, ఎందుకంటే నాకు మనుషులు కావాలి, నాకు మనుషులు అంటే ఇష్టం. నన్ను మోసం చేసిన వాళ్ళు తప్ప నేను మోసం చేసిన వాళ్ళు ఎవరు లేరు. అది నా క్యారెక్టర్. సో అలాగా క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చినా ఏమొచ్చినా సరే మీ ఇద్దరం కూడా అడ్జస్ట్ అయ్యి అలా ముందుకెళ్తున్నాం. ఇంకా మీ దగ్గర కొంచెం ఉంటే మా మీద ఇంకా ముందుకెళ్తాం. సో ఇదండి మా స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎండి వీడియోస్.